ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం స్వాగతం. నా పేరు రామ్జీ, ఫౌండర్ ఆఫ్ ఎకోపతి. ఈరోజు సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి మన ఎపిసోడ్లో భాగంగా సిద్ధులకు సంబంధించినటువంటి చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే సిద్ధులు చేసినటువంటి అపూర్వమైనటువంటి పరిశోధన అనేటువంటిది కొన్ని గ్రంథస్థం కాబడ్డాయి, కొన్ని గ్రంథస్థం కాబడలేదు. కనిపించినటువంటి విషయాలు ఇవి కూడా నిజానికి 100% వాస్తవం నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే సిద్ధుల యొక్క దైనందిన జీవితంలో వారు ఒక చోట స్థిరంగా ఉండకుండా అనేక ప్రాంతాలు సంచరిస్తూ వారి యొక్క మానసికంగా ఉండేటువంటి పరిపక్వత లేదా ఆత్మ అనేటువంటిది ఎక్కడైతే వారికి స్టెబుల్గా ఉంటుందని వారికి తోస్తుందో ఆయా ప్రాంతాల యందు కొన్ని రోజులు వారు నివాసం ఉండి సంచార జీవనాన్ని గడపడం వల్ల వారు కొన్ని రకాలైనటువంటి విద్యల్ని ఆయా ప్రాంతం నుండేటువంటి వారితో మమేకమై ఉండటము, లేదా కొంతమందికి ఆ ప్రాంతంలో వారికి నేర్పడము, వారి శిష్యుల కింద అంటే ఆ సిద్ధగురువు యొక్క శిష్యుల కింద ప్రాపగాండాల చేసుకుని వారి యొక్క పరంపరను కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. సిద్ధ వైద్య సంప్రదాయంలో అగస్త్యుల వారు, దక్షిణాదిలో అగస్త్యుల వారు చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఎవరో చేసుండకపోవచ్చు. ఎందుకంటే ఆయన రాసినటువంటి చాలా బుక్స్లో వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎటువంటి ప్రయోగాలు చేశారనే విషయాలని మనము సిద్ధ వైద్య గ్రంథాలలో చూడటానికి అవకాశం ఉంది. ఈ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఒక గ్రంథానికి ఇంకొక గ్రంథానికి చాలా డిఫరెన్షియేషన్స్ అంటే చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక చోట చెప్పినటువంటి శుద్ధులు కానీ లేదా భస్మాలు కానీ మూలిక ప్రయోగం కానీ అనుపానాలు కానీ వేరే చోట చెప్పట్లేదు ఒక్కొక్కసారి. నిజానికి వారు అలా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి శారీరకమైనటువంటి తత్వాన్ని తెలుసుకుని మందవటంతో పాటు కాలానుగుణంగా ప్రదేశాన్ని అనుసరించి కూడా వారికి అనుపానాలు కానీ ఆ శుద్ధి కానీ భస్మాలు కానీ మోతాదు కానీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని చేసేటువంటి వారు సిద్ధులు. కాబట్టి కొన్ని గ్రంథాలలో ఇలా భస్మం చేసుకోండి అని, ఇలా శుద్ధి చేసుకోండి అని చాలా రకాలుగా చెప్పుండొచ్చు. కానీ ఆ చెప్పిన విషయాలన్నీ కూడా నిజానికి వాస్తవమే. కానీ ఆ చేసినటువంటి ఆ మందుని లేదా ఔషధాన్ని ఎవరి మీద ప్రయోగం చేయాలనేటువంటిది సిద్ధులు చెప్తే కానీ మనకి తెలియదు. కాబట్టి మనకు ఒక రకమైనటువంటి యోగాన్ని ఒక గురువు ద్వారా మనకి అనుగతమైనప్పుడు లేదా మనకి వచ్చినప్పుడు ఆ సిద్ధులు చెప్పినటువంటి విషయాలను తూచా తప్పకుండా కనుక పాటిస్తే ఆ సిద్ధులు చెప్పినటువంటి రోగములో అది చాలా అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. కాబట్టి సిద్ధులకి మనసావాచ కర్మణ వారికి నమస్కృతులు తెలియచేసుకుంటూ మనము క్రిందటి ఎపిసోడులో గంధకానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అది పార్వతి వీర్యమని, అలాగే దానికి కొన్ని పర్యాయ పదాలు లేదా అర్థాలు చెప్పుకున్నాం. అలాగే ఇంకొక అర్థము కూడా మనం ఈరోజు చెప్పుకుందాము. సుల్బారి అనేటువంటి ఒక అర్థము గంధకానికి ఉంది. సులభము అంటే తామ్రము లేదా రాగి లేదా కాపర్. అంటే రాగిని భస్మం చేయాలంటే చాలా ఎక్కువ టెంపరేచర్ కావాలి. కానీ గంధకాన్ని కలిపి రాగిని కనుక వేడి చేసామనుకోండి ఉత్తినది పౌడర్ అయిపోతుంది. ఎందుకని? తామ్రానికి శత్రువు గంధకం కాబట్టి. చాలా తక్కువ మోతాదులో, తక్కువ హీట్లో, తక్కువ ప్రయోగాలతో ఎక్కువ శక్తిని కలిగినటువంటి ఔషధాలు తయారు చేయడం అనేటువంటిది సిద్ధ వైద్యంలో అపూర్వమైనటువంటి ప్రక్రియ. ఈ గంధకం యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఇమ్యూనిటీ అనేటువంటి తక్కువగా ఉంది. ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకునేటువంటి వారు డైలీ గంధకమును సాధారణంగా తినేటువంటి ఆకుకూరలో, కాయగూరలో, అలాగే చాలా పదార్థాల్లో గంధకం అనేటువంటిది ఒక మైక్రోబియల్ న్యూట్రియంట్. సో పోషక పదార్థమైనటువంటి గంధకము నేచురల్గా కూడా మనకి
వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇత్యాదులు మనకి లభ్యమవుతూ ఉంటుంది. ఎవరికైతే వాటి లోపం ఉందో వాళ్ళు ఈ గంధకానికి సంబంధించినటువంటి కాయగూరలను, ఆకుకూరలు తినొచ్చు. అవి తినడానికి ఇష్టం లేనటువంటి వారు శుద్ధి చేసినటువంటి గంధకాన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల దాని యొక్క బయలాజికల్ ప్రాపర్టీస్, అంటే శరీరంలో దాని యొక్క ఉపయోగం ఏమిటో ఒకసారి చూద్దాం. కణాల యొక్క సమన్వయంలో, కణము యొక్క ఎలక్ట్రోలైట్స్ని పంపిణీ చేయటంలో, అంటే పొటాషియం, సోడియం యొక్క పంపిణీ చేయటంలో, కణం యొక్క నిర్దిష్టమైనటువంటి ద్రవాభిసరణ క్రమకత అనేటువంటి ఒక ప్రక్రియ జరగటానికి, కణం హెల్దీగా ఉండటానికి సల్ఫర్ అనేటువంటిది సూక్ష్మ పోషకం కింద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇమ్యూనిటీకి సంబంధించి, అంటే వ్యాధి తట్టుకునేటువంటి శక్తి, అంటే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవాలి అనుకునేటువంటి వారందరూ కూడా గంధకం కలిగినటువంటి పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చర్మ వ్యాధులు కలిగినటువంటి వారు గంధకానికి సంబంధించినటువంటి పళ్ళు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ తిన్నట్లయితే వారికి గంధకం యొక్క సూక్ష్మ పోషక లోపం తగ్గి తత్ఫలితంగా చర్మం సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడాలి అనుకునేటువంటి వారు సాధారణంగా చాలామంది చెప్తుంటారు ఏ విటమిన్ అనేటువంటి తీసుకోవాలని. కానీ ఈ అతీంద్రియమైనటువంటి కంటి చూపు కావాలనుకునేటువంటి వారు గంధకాంశ కలిగినటువంటి పదార్థాలను తీసుకోవాలి. ఈనాడు చాలామందికి ఇన్సులిన్ అనేటువంటిది మధుమేహంలో ఒక ప్రధానమైనటువంటి నిత్యావసరం. ఈ నిత్యావసరమైనటువంటి ఇన్సులిన్లో కూడా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అంటే మెటబాలిజం అనేటువంటి దానిలో సల్ఫర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా నిరూపించబడింది. సో వారు చేసినటువంటి ప్రయోగాలు, పరిశోధనలు మనకి చాలా అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని కలగజేశాయి అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. మెటబాలిజం అనేటువంటి దానిలో సల్ఫర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా నిరూపించబడింది. సో వారు చేసినటువంటి ప్రయోగాలు, పరిశోధనలు మనకి చాలా అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని కలగజేశాయి అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. శుద్ధైనటువంటి గంధకానికి, శుద్ధి కానటువంటి గంధకానికి మనకి చాలా తేడాలు ఉన్నాయి. అదేంటో ఒకసారి మనం పరిశోధన చేద్దాం. శుద్ధి కానటువంటి గంధకం ఏదైతే ఉందో దాని యొక్క రసము కటు, తిక్త, ఒక చూపాటి మధుర రసము కలిగి ఉంటుంది. అలాగే గుణానికి వచ్చేటప్పటికి లఘు రోక్ష గుణాలని కలిగి ఉంటుంది. మరి వీర్యముకు వచ్చేటప్పటికి ఉష్ణ వీర్యం ఉంటుంది. విపాకానికి వచ్చేటప్పటికి కటు విపాకం అవుతుంది. కానీ శుద్ధి చేసినటువంటి గంధకానికి, అంటే శుద్ధి దేంతో చేశాము? స్నిగ్ధ గుణం కలిగినటువంటి పాలు లేదా ఆముదము లేదా నెయ్యి అనేటువంటి వాటితో చేయటం వల్ల దీనికి కొత్త రకమైనటువంటి ప్రాపర్టీస్ అనేటువంటివి యాడ్ అయినాయి. దానివల్ల ఈ గంధకం యొక్క రసము మధుర, తిక్త, కషాయ, కటు రసాలు, అంటే 4 రసాలు ఇంచుమించుగా యాడ్ అయిపోయినాయి. తర్వాత గుణాలకు వచ్చేటప్పటికి సర, స్నిగ్ధ గుణాలు, అంటే జిగురు తత్వం కలిగినటువంటి గుణాలు ఏర్పడ్డాయి. వీర్యంకి వచ్చేటప్పటికి ఉష్ణవీర్యం అయ్యింది. విపాకానికి వచ్చేటప్పటికి మధుర విపాకం అవుతుంది. ఈ మధుర విపాకము, ఉష్ణవీర్యము అవ్వటం వల్ల గంధకాన్ని ఎవరైతే సేవన చేస్తారో వారికి మలబద్ధకము అనేటువంటిది కలుగుతుంది. అందువల్లనే మనం గంధక సేవన చేసేటువంటి వారికి చలవ చేసేటువంటి పదార్థాలు ఇవ్వటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి గంధకము సంబంధించిన ఔగికాలు తీసుకునేటప్పుడు దాని యొక్క కర్మ లేదా ప్రభావం అనేటువంటిది పాత వాళ్ళు ఏం చెప్పారంటే కఫవాతహరము అని చెప్పి పిత్తకరము
అంటే ఆకలి బాగా వేస్తుంది, అగ్నిని దీపింపచేస్తుంది, అంటే దీపన పాచన క్రియల్ని చేస్తుంది. ఈ చేసేటువంటి దానికి ఒకంత పైచ గుణం ఉంది కాబట్టి పైచహారమైనటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే ఏమిటి? ఉప్పు తినకూడదు, వంకాయ తినకూడదు, పులుసు కూరలు తగ్గించాలి. అందున మసాలాలు కానీ బాగా వేడి చేసేటువంటి పదార్థాలు కానీ గంధకం యొక్క సేవన చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సాధారణంగా శీతల వీర్యం కలిగినటువంటి పదార్థాలని పర్టికులర్గా గంధక సేవన చేసేటప్పుడు తీసుకోవాలి. చాలామందికి విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మధుర విపాకం అవుతుంది కదా, విరోచనం సాఫీగా అవ్వాలి కదా అనుకుంటారు. కానీ ఉష్ణవీర్యం వల్ల గంధకం తీసుకున్న వారికి ఫ్రీగా మోషన్ అనేటువంటిది అవ్వదు. ఈ చర్మ రోగాలన్నింటిలోనూ గంధక ప్రయోగం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ గంధకాన్ని సూక్ష్మ మోతాదుల్లో రోజు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పామ, కండు అంటే గజ్జి, చిడుము, తామర లాంటి చర్మ రోగాలు సుస్పష్టంగా తగ్గుతాయి. అంతేకాకుండా అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాజీకరణ శక్తిని కూడా ఇచ్చేటువంటి క్యాపబిలిటీ ఈ గంధకానికి ఉంది. కాబట్టి దీన్ని రసాయనిక అంటే వయస్సుని నిలుపు చేయటానికి అవసరమైనటువంటి మందులు తయారు చేయటానికి గంధకాన్ని వాడతారు. అందుకని దీన్ని గంధక రసాయనం అనేటువంటి పేరుతో కూడా మనకి చలామణి జరుగుతుంది. రసాయనము అని సిద్ధ వైద్యంలో చెప్పినప్పుడు ఆ సిద్ధ వైద్యంలో చెప్పిన రసాయనానికి అర్థం ఏమిటంటే ఒక జీవి తన జీవిత కాలంలో కణములో మార్పులు జరగటం వల్ల ఆ కణం అనేటువంటిది కుంచుకుపోయేటువంటి వేగము తగ్గించేటువంటి గుణము రసాయనానికి ఉంటుంది. అంటే వయస్థ అంటే వయస్సును నిలుపు చేసేటువంటి శక్తి గంధకానికి కూడా ఉంది. అంటే చాలా మూలికలకు ఉంటాయి, చాలా రసౌషధాలకు కూడా ఉంటాయి. గంధకానికి ప్రత్యేకించి రసాయనం కింద చెప్పడము జరిగింది. అందుకనే మనకి మార్కెట్లో గంధక రసాయనం అనేటువంటి ఔషధము లభ్యమవుతుంది. ఈ గంధక రసాయనాన్ని నియమిత మోతాదులో, నియమిత పథ్యాలతో, నియమిత మోతాదుతో వాడినట్లయితే శారీరకమైనటువంటి రోగాలన్నీ కూడా, నేను చెప్పినటువంటి చర్మదల రోగాలన్నీ కూడా అద్భుతంగా తగ్గుతాయి. అంతేకాకుండా వారికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది, ఇమ్యూనిటీ క్యాపబిలిటీ పెరుగుతుంది. అందున మహమ్మారి అయినటువంటి రోగాల్లో, క్షుద్ర రోగాలలో, మహారోగాలలో ఒక రోగమైనటువంటి మధుమేహ వ్యాధి అనేటువంటిది వారికి అదుపులో ఉంటుంది. కాబట్టి 100% ఈ మధ్యకాలంలో చాలామందికి షుగర్ అనేటువంటిది కామన్ కదా. ఈ షుగర్ లేదా డయాబెటిక్ ఉండేటువంటి వాళ్ళు గంధకాంశ కలిగినటువంటి పదార్థాలను కనుక ఫుడ్ న్యూట్రిషన్ చేసేటువంటి వారు, అంటే న్యూట్రిషన్ డైట్ తీసుకునేటువంటి సప్లిమెంట్స్ తీసుకునేటువంటి వారిని అడిగితే ఏ ఏ పదార్థాల్లో గంధక మోతాదు ఎక్కువగా ఉందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సిద్ధులు కూడా వాళ్ళు ఏ పదార్థాల్లో గంధకం ఎక్కువ ఉంటుందో చెప్తారు. గంధ అంటే వాసన అని అర్థం. ఏ పదార్థము నిగనిగలాడుతూ మంచి వాసన కలిగి ఉంటుందో దానికి గంధకము ఖచ్చితంగా ఉండి తీరుతుంది. గంధకములు ఉండేటువంటి పంచమహాభూతాలు ఏమిటంటే అగ్ని మరియు భూతత్వాలు, 2 తత్వాలు కూడా గంధకంలో ఉన్నాయి. కాబట్టి గంధకం అనేటువంటిది ఒక లవణము సిద్ధ వైద్యం ప్రకారంగా. అంతేకాకుండా ఆయుర్వేద రసగ్రంథాలలో రసతరంగిణి అనేటువంటి పుస్తకంలోను, రసతంత్రములోను, రసార్ణము అనేటువంటి గ్రంథాలలో కూడా ఈ గంధకానికి సంబంధించినటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా హోమియోపతి వైద్య విధానంలో కూడా సల్ఫర్ అనేటువంటి ఒక తత్వం ప్రత్యేకంగా ఉందని వారు చెప్పడం జరిగింది. ఈ సల్ఫర్ అనేటువంటి మందు ఎలాగైతే ఉంటుందో సల్ఫర్ గంధకం యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుందని హోమియోపతి విజ్ఞానులు దాని మీద ప్రయోగం చేసి సల్ఫర్ మందుని యొక్క విశిష్టత చెప్పడం జరిగింది. అంటే మనకి ఆయుర్వేదంలో, సిద్ధలో, అలాగే యునాని వైద్య గ్రంథాల్లో, హోమియోపతిలో, అల్లోపతిలో ఏ పతి అయినప్పటికీ కూడా గంధకము యొక్క ఉపయోగాన్ని వివిధ రకాలుగా వాళ్ళు ఒక మాతల రూపంలోనూ, లేదా సిరప్ రూపంలోనూ, భస్మ రూపంలోనూ, సింధూరాలు మైనాల రూపంలోనూ
ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఏమిటంటే శారీరకమైనటువంటి స్వస్థత చేకూర్చడానికి గంధకానికి మించినటువంటి ఔషధము సిద్ధ వైద్య గ్రంథాలలో ఏమీ లేదు. ధాతువుల్లో పాదరసము, ఉపరసాలలో ఒకటైనటువంటి గంధకము అనేటువంటిది పాదరసంతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటిది. కాబట్టి అంత ఉత్కృష్టమైనటువంటి పారతివీర్యం కింద గంధకాన్ని చెప్పడం జరిగింది. పాదరసాన్ని తీసుకునేటప్పుడు కకారాష్టకాలు ఎలాగైతే తినకూడదు, గంధకం తీసుకునేటప్పుడు కూడా ఈ ఉత్కృష్టమైనటువంటి ఉష్ణవీర్యం కలిగినటువంటి పదార్థాలు మానేసి శీతల వీర్యం కలిగినటువంటి పదార్థాలు తింటూ నెయ్యి, మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే గంధకము వల్ల కలిగినటువంటి ఉష్ణతత్వం అనేటువంటి ఆ భ్రాంతి రోగము తగ్గుతుంది. అశుద్ధమైనటువంటి గంధకం తీసుకోవటం వల్ల కుష్టు లాంటి రోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా చర్ది అనేటువంటి రోగం, చర్ది అంటే వాంతులు వికారంగా ఉండేటువంటి రోగం కలుగుతుంది. అంతేకాకుండా విపరీతంగా వారికి గంధక సేవనం వల్ల చర్మం మీద పొక్కులు వస్తాయి. ఏదైతే రోగాన్ని తగ్గించగలదో అదే రోగాన్ని కూడా సృష్టించగలదు. ఎప్పుడు మోతాదు అధికమైనప్పుడు. హోమియోపతి సిద్ధాంతం కూడా అదే కదా. సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే లక్షణాలను బట్టి, అంటే ఆరోగ్యవంతుడికి ఒక మందు వేసినప్పుడు ఏ లక్షణాలు అయితే వస్తాయో ఆ లక్షణాలు వచ్చిన వాడికి అది మందు కింద పనిచేస్తుందని హోమియోపతి లక్షణ సిద్ధాంతం. ఇదే విధానాన్ని సిద్ధ వైద్యులు ఏనాడో చెప్పడం జరిగింది. అంటే వారు చెప్పినటువంటి ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క వైద్య విధానం కింద ఈరోజు పరిగణించబడుతుంది. అంటే వారు చేసినటువంటి కృషి కానీ, వారు చేసినటువంటి పరిశోధన కానీ ఒక సామాన్యులకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏనాడు లేదు. గంధకాన్ని అనేక విధాలుగా మనం వాడుకుంటూ ఉంటాము. అయితే సింపుల్గా ఒక గంధకానికి సంబంధించినటువంటి ఒక చిట్కాని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలామందికి చర్మ వ్యాధుల్లో గజ్జి, చిడుము, తామర లేదా చర్మానికి సంబంధించిన పొక్కులు దురదతో కూడుకుని గనక ఉన్నట్లయితే వాళ్ళు ముద్దాత కర్పూరం, కబ్బూరు నూనె, గంధకము ఈ మూడు కూడా సమభాగాలుగా నూరుకుని ఎక్కడైతే చర్మ వ్యాధులు ఉన్నాయో ఆ ప్రాంతంలో రోజు అప్లై చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే దద్దుర్లు కానీ, చిడుము కానీ, గజ్జి కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. అంతేకాకుండా గరిక ఆకు రసంతో గంధకాన్ని నూరి తగ్గినటువంటి పుండ్లు లేదా గ్యాంగ్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కనుక దీన్ని కనుక లేపం చేసుకున్నట్లయితే ఆయింట్మెంట్ కింద, అంటే గరిక గడ్డి యొక్క ఆకుల రసం లేదా ఆకులు శుభ్రంగా నూరి అందులో కొద్దిగా గంధకం వేసి నూరుకుని దాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ కనుక చేసినట్లయితే మాననటువంటి బగంధరము, అంగలూటీలు, అలాగే అనేక రకమైన గ్యాంగ్రీన్స్ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. చాలామందికి గజ్జి, చిడుము, తామర లాంటి రోగాలు తగ్గవు. ఆ తగ్గినటువంటి వారు కుప్పెంట ఆకు, ఉప్పు, గంధకము ఈ మూడు శుభ్రంగా నూరి చాలా సూక్ష్మ మోతాదు పైన అప్లై చేసినట్లయితే సెపట్ లోషన్లో ఎలాగైతే మంట పుట్టి ఆ రోగం తగ్గుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. సాధారణంగా ఈ మూడు కలిపినటువంటి చికిత్సలు పశు వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి గంధకం నుంచి తైలం తీసేటువంటి ప్రక్రియ కూడా ఒక మంచి ప్రక్రియ ఉంది. ఈ గంధక తైలాన్ని ఎవరైతే రోజు రాత్రులు ఒక్క చుక్క తీసుకుంటారో వారికి కాల విరోచనం అవుతుంది, చర్మ రోగాలన్నీ కూడా తగ్గుతాయి, శరీరం అనేటువంటిది నుడతలు పడకుండా ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు. ఈ చేసుకునేటువంటి ప్రక్రియ కొద్దిగా సంక్లిష్టమైనటువంటిది అయినప్పటికీ అవగాహన కోసం చెప్తున్నాను. అనుభవం కలిగినటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆ విధానం ఏమిటంటే శుద్ధి చేసినటువంటి గంధకం, ఇందాక కిందటి ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా ఆవు నేతితో కానీ ఆముదంతో కానీ గంధకాన్ని ఆవు పాలలో పడేలాగా చేసుకుని అలా శుద్ధి చేసుకున్నటువంటి గంధకాన్ని
ఒక 50 గ్రాములు తీసుకుని అది తడిచేలాగా బొంతజిమ్ముడు పాలు కానీ తెల్ల జిల్లేడు పాలు కానీ ఈ రెండాటిలో ఏదో దాంతో బాగా నూరుకోవాలి. బాగా నూరుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక పల్చని కాటన్ గుడ్డ అంటే తెల్లని గుడ్డ దానికి శుభ్రంగా పైన లేపం చేయాలి. ఎన్నిసార్లు లేపం చేయాలంటే దాదాపు 7 సార్లు లేపం చేసి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత సాయంత్రము ఎటువంటి వాతావరణం ఇబ్బంది లేకుండా చూసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాత్రి టైంలో ఒక ఇనప చువ్వకి దీన్ని శుభ్రంగా కట్టి, మనం ఇదివరకు దిష్టి తీసేటప్పుడు కానీ దీపావళి దివిటీలు కొట్టేటప్పుడు కానీ ఎలాగైతే ఒత్తి పెట్టి అంటిస్తారో అలాగా ఆ చువ్వకి ఈ గంధకంతో తడిపినటువంటి గుడ్డని కట్టి శుభ్రంగా నిప్పంటించినప్పుడు అది కిందకి అలా బుట్టుల కింద జాయిగా ఒక తైలం కింద దిగుతుంది. ఈ తైలాన్ని ఏం చేయాలంటే ఆవు పాలులో పడేటట్టుగా కానీ లేదా శుభ్రమైనటువంటి స్వచ్ఛమైన నీటిలో పడేటట్టుగా కానీ మనం ఏర్పాటు చేసుకోవాలంటే కాలుచున్నటువంటి ఈ గుడ్డని జాగ్రత్తగా ఆవు పాలులో కానీ లేదా నీళ్ళలో కానీ పడేటట్టుగా పెట్టుకున్నట్లయితే ఆ పై గుడ్డ కాలుతూ మనకి ఆ చమురు అనేటువంటిది ఆ నీటిలో పడుతుంది లేదా పాలలో పడుతుంది. ఈ పడినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం ఆ తేటను ఉంచుకున్నట్లయితే మనకి గంధక తైలం అనేటువంటిది ఒకటి లభ్యమవుతుంది. ఈ గంధక తైలాన్ని రోజు పడుకునేటప్పుడు ఒక బొట్టు కొంచెం పంచదారలో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నట్లయితే శుభ్రంగా వారికి మూత్ర సంబంధమైనటువంటి మల సంబంధమైనటువంటి వ్రణాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి రోగాలలో కూడా దీని ఉపయోగం అద్భుతంగా ఉంటుంది. చర్మం అనేటువంటిది ఎలా ఉండాలో, ఎలా హెల్దీగా ఉంటుందో అలా ఉండడానికి కూడా ఈ గంధక తైలం అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధుల్లో కూడా దీన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద వాడుకున్నప్పుడు చర్మములో ఉండేటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో, గంధకానికి క్రిమిగ్న అనేటువంటి పేరు కూడా ఉంది కాబట్టి ఆ గంధక తైలంలో అటువంటి గుణకర్మలు ఉన్నాయి కాబట్టి ఆ గంధకానికి సంబంధించిన తైలం వాడినప్పుడు చర్మం అనేటువంటిది చాలా సుస్పష్టంగా, బలంగా, అందంగా, సౌందర్యవంతంగా, నుడతలు లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. గంధకానికి సంబంధించి అనేక రకాలైనటువంటి యోగాలు, అనేక రకాలైనమైన యోగాలు, భస్మ యోగాలు, సింధూర యోగాలు, అలాగే తైల యోగాలు అనేక రకాలుగా రసతంత్రాల్లో చెప్పబడ్డాయి. కేవలం సిద్ధ వైద్యంలో కాకుండా మిగతా వైద్య విధానాల్లో కూడా గంధకానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు అనేటువంటివి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనిషికి సంబంధించినటువంటి వాటిల్లో వాడినప్పుడు ఏ ఏ రోగాల్లో వాడారో కనుక మనం ఆలోచిస్తే అందరూ చేసినటువంటి పరిశోధన, సిద్ధులు చేసినటువంటి పరిశోధన ఒకే రకంగా ఉండటం అనేటువంటిది మనము గుర్తించవలసిన విషయము, రూఢి అయినటువంటి విషయము. కాబట్టి సిద్ధ వైద్యం ఏనాడో ఋషుల టైంలో లేకపోతే సిద్ధుల టైంలో పార్వతీ పరమేశ్వరు యొక్క సంవాదంలో వెలువడినటువంటి గ్రంథాలు రాయబడినటువంటి సిద్ధ వైద్యంలో ఇంత ఉత్కృష్టమైనటువంటి పరిశోధన జరిగిందని మనం తెలుసుకున్నాం కదా. సిద్ధులకి ఒకసారి మనసా వాచా కర్మణ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడులో మరొక సిద్ధుని యొక్క చరిత్రతో పాటు వారు చేసినటువంటి పరిశోధనని అలాగే సిద్ధ వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూస్తూనే ఉండండి మన పిఎంసి ఛానల్. నమస్కారం.